అంగదుడితో రాముడు రాయబారం ఏ విధంగా పంపాడు అనే అద్భుతమైన రామాయణ ఘట్టం గురించి ఈరోజు తెలుసుకుందాము. ఈ చిన్న ఘట్టం వింటే రామాయణం 100 సార్లు చదివినంత పుణ్యం కలుగుతుంది. కనుక ఈ మహోత్తరమైన ఘట్టం గురించి విని ఆ శ్రీరాముడి యొక్క కృప మన మీద కలగాలని కోరుకుంటూ, రావణుడి తాత మాల్యవంతుడు రావణుడితో, దేవతలు ధర్మం వైపు ఉంటారు, యుద్ధంలో విజయం కూడా ధర్మం వైపే ఉంటుంది, రాముడికి సీతమ్మను అప్పగించి యుద్ధం మానుకో అని చెప్పాడు. అప్పుడు రావణుడు, చేతిలో పద్మము లేని లక్ష్మీదేవి ఎంత అందంగా ఉంటుందో అంత అందంగా ఉన్న సీతను నేను ఎలా వదులుతాను? రాముడు గొప్పవాడే కావచ్చు, కానీ నేను కూడా సురాసురులను ఓడించాను. అందరూ నాకు నీతులు చెబుతారు, కానీ నన్ను ప్రోత్సహించే వారు కనబడ